డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనరసింహ, స్పీకర్గా నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్గా మల్లు భట్టి విక్రమార్క, మండలి చైర్మన్గా చక్రవర్తి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు భరత్ అందిస్తారు. భరత్, రాష్ట్ర కాంగ్రెస్ లో పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక జరుగుతుండటంతో స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ ఎన్నిక ఖాయమైపోయింది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గత అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ గా ఉండి చాలా బాగా నిర్వహించాడు, సభను చాలా కంట్రోల్ చేయగలడని అధిష్టానం రిపోర్ట్ అందడంతో ముఖ్యమంత్రి ఎంతగా పట్టుబట్టినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్పీకర్ గా చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్పీకర్ పదవి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అదే రేంజ్ లో నాదెండ్ల మనోహర్ కూడా ప్రయత్నించారు. చివరికి అధిష్టానం నాదెండ్ల మనోహర్ వైపే మొగ్గు చూపింది. ఎల్లుండి జరిగే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ స్పీకర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను ఇప్పుడు నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తే కనుక ఆ స్థానం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఆ స్థానంలో చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ కు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ ముఖ్యమంత్రి పట్టుబెట్టిన ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును చీఫ్ విప్ స్థానానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం అంటోంది. మొత్తానికైతే కాంగ్రెస్ లో ఇది చాలా కాలంగా ఈ పోస్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా మండలి చైర్మన్ కి సంబంధించి కూడా చక్రపాణి పదవీ కాలం ముగియడంతో మండలి చైర్మన్ కూడా కొత్త వాళ్ళు ఎన్నిక కాలేదు. మళ్ళీ ఇప్పుడు చక్రపాణి ఎన్నికయ్యారు కాబట్టి అదే ఆ స్థానంలో ఆయన్నే నియమించాలని అధిష్టానం భావిస్తోంది. ఇకపోతే మిగిలిన ఏకైక పదవి పిసిసి అధ్యక్ష పదవి. పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. పిసిసి అధ్యక్ష పదవి తాజాగా రోజుకో పేరు వినిపిస్తోంది. నిన్నటి వరకు బొత్స సత్యనారాయణ పేరు వినిపించింది. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన బీసీ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం దొరకొచ్చని అంటున్నారు. అయితే ఎస్సీ వర్గానికి చెందిన నేతలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈసారి చాలా సంవత్సరాలైంది ఎస్సీకి పిసిసి పీఠం ఇచ్చి, కాబట్టి ఎస్సీకి ఈసారి పిసిసి పదవి అప్పగించాలని కూడా ఆ వర్గానికి చెందిన నేతలు చాలా కృషి చేస్తున్నారు. ఈ వారాంతంలో అంటే శనివారం కానీ లేక ఆదివారం కానీ పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించిన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ పోస్టుకు సంబంధించి కూడా డిప్యూటీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు మళ్ళీ మహమ్మద్ జానీకి దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇట్లా చూసుకుంటే అన్ని సామాజిక వర్గాలను, మైనారిటీ అదేవిధంగా ఎస్సీలను, అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లు చెప్పొచ్చు. పూర్ణిమ. థ్యాంక్ యూ భరత్.